నా పేరు భాను వంశీసాగర్. మీలానే ఈ భూమిపై నడిచే ఒక సాదాసీదా అనామకుడిని. జనవరి 5, 2016 సంవత్సరం డిప్లొమా చదువుతున్న రోజుల్లో నాకు కలిగిన ఒక సహజమైన ప్రశ్న. అది నాలోనూ మీలోనూ ఉదయిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆ ప్రశ్న అందరిలోనూ, ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏదో ఒక సమయంలో మీలోనూ ఉదయిస్తుంది. ఖచ్చితంగా చెప్పగలను. చిన్న చింటూ నుండి రామయ్య తాత వరకు నాలో కలిగిన ప్రశ్నల పరంపర ఇది. నేను ఎవరు? ఈ ప్రకృతి ఎవరు సృష్టించారు? నా జన్మకు ముందు ఏమి ఉంది? ఈ సృష్టికి, నిర్మాణానికి ఏదైనా బలమైన కారణం ఉందా అని. అందరూ అంటున్నట్టు ఈ సృష్టికర్త ఒకరు ఉన్నారు అని. నా ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నంలో మెల్లగా నడుస్తూ, అడుగుల్లో అడుగులు వేస్తూ నా ప్రశ్నలకు జవాబుల కోసం చూస్తున్నాను. చాలా డెవలప్మెంట్ ఇంకా ఎవాల్వ్ అవుతున్న మనిషి సమాజంలో నా ప్రశ్నలకు జవాబు ఉందా అని వెతికాను. అక్కడ మనం అనుకున్నంత సింపుల్గా జవాబు దొరకదు. అక్కడ అందరిలానే చిన్నప్పటి నుండి విగ్రహాలను, రకరకాల రాళ్లను చూపించి ఈయన దేవుడు, సృష్టికర్త అని చెప్పారు. కానీ అక్కడితో నా మనసు కుదిట పడలేదు. కొందరు నా శ్రేయోభిలాషులు, మిత్రులు పుస్తకాలు చదవమని సూచన ఇచ్చారు. అలా పుస్తక పఠనం అంతా తిరిగేస్తూ, సమాచారాన్ని సేకరిస్తూ చాలా చోట్లకి వెళ్ళి అక్కడున్న సమాచారాన్ని, నా ప్రశ్నలకు జవాబు ఏమైనా దొరుకుతుందేమో చాలా ప్రయత్నమే చేశాను. ఈ ప్రయోగాలు చేస్తున్న సమయంలో నాలో మళ్ళీ కలిగిన ఆలోచన ఏంటంటే, ఆశ్చర్యంగా ఆ విగ్రహాల రూపంలో ఉన్న గొప్ప మహనీయులు కూడా అదే ప్రశ్నకు ఒకానొక సమయంలో వాళ్ళు కూడా ఆ ప్రశ్నకు జవాబులు అన్వేషించారని వాళ్ళ చరిత్రలు చెప్తున్నాయి. సాదాసీదా ప్రకృతిలో పుట్టిన మనిషి సహజంగా వచ్చే ప్రశ్నే అది అని నాకు అప్పుడు అర్థమయ్యింది. వాళ్ళు కూడా నాలా అన్వేషణలు, సాధనలు కొనసాగించారు. ఈ క్షణంలో మనము ఉన్న స్థితిలోనే వాళ్ళు కూడా ఉన్నారు అని నాకు రూఢిగా అర్థమయ్యింది. నా ప్రశ్నలకు చాలా సులభమైనట్లుగా అనిపించింది. కానీ పూర్తిగా జవాబు దొరకలేదు. ఎందుకంటే ప్రకృతిలో కొన్ని సమాచారంగా అర్థమైతే ఇంకొన్ని జ్ఞానంగా అర్థమవుతాయి. ఇక్కడ ఉదాహరణకు, సమాచారం అంటే ఇన్ఫర్మేషన్. ఒకరి ద్వారా తెలియడం, పుస్తకాల ద్వారా తెలియడం, కథల ద్వారా తెలియడం, పురాణాల ద్వారా తెలియడం, ఇలా రకరకాల సమాచారాల ద్వారా మనకు జవాబు అనేది తెలుసుకోవటం. జ్ఞానంగా తెలియడం అంటే ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్నలకు సమాచారంగా దొరికే కథలు, పుస్తకాలు నాకు తృప్తినివ్వలేదు. కానీ ప్రకృతిలో జ్ఞానంగా అంటే ప్రాక్టికల్గా ఎవరికి వారే సహజంగా చిన్న సాధన అంటే గ్రౌండ్లో కార్ని ప్రాక్టీస్ చేయడం లాంటిది. అలా సాధన చేయటం ద్వారా తెలిసే విషయమే జ్ఞానం. అక్కడ మనకి అంటే ప్రత్యేకంగా నాకు నా ప్రశ్నలకు జవాబు దొరుకుతాయని అర్థమయ్యింది. అక్కడ నుండి నా చిరు సాధన దాదాపు 8 సంవత్సరాల పాటు కొనసాగింది.
జ్ఞానపూర్వకంగా నాకు తెలిసిన జవాబులు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ విషయంపై ఆసక్తి కలిగిన మహనీయులో గురించి తెలుసుకోవడం నాకు ఆసక్తిగా మారింది. ఒక పిట్ట కూసినట్టు ఈ టాక్ చేస్తున్నాను. మీకు ఆసక్తి ఉంటే సరదాగా వినండి. కన్సిస్టెన్స్గా మొబైల్ని చూడడం కళ్ళకి మంచిది కాదు, కాబట్టి వింటారని మీ భానువంశీ సాగర్.